నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పెండింగ్ వేతనాలు ఉన్నాయి. మరి ఆ పెండింగ్ వేతనాలు రియంబర్స్మెంట్ వస్తే ఇస్తామని అంటున్నారు. ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా దసరాలోపు అధ్యాపకుల పెండింగ్ జీతాలు మొత్తం కూడా ఏ నెల పెండింగ్ లేకుండా క్లియర్గా చెల్లించాలని చెప్పేసి యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము జీతాలు ఇస్తలేమని చెప్పేసి కొన్ని కాలేజీలు వేతనాలు ఇవ్వకుండా నిలిపివేసినటువంటి విషయం తెలిసింది. కాబట్టి ఆ కళాశాలలు ఖచ్చితంగా రియంబర్స్మెంట్ తీసుకునగానే వెంటనే, ఎందుకంటే పే స్కేల్స్ ఎలాగో చెల్లించడం లేదు, చెల్లించేది తాత్కాలిక జీతాలే కాబట్టి మరి కమిట్మెంట్ అయినటువంటి జీతాలను ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఉంది. చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రియంబర్స్మెంట్ వస్తేనే జీతాలు చెల్లిస్తామని చెప్పినటువంటి కొన్ని కళాశాలలు, మరికొన్ని కళాశాలలు రియంబర్స్మెంట్ కోసం వేచి చూస్తూ సగం జీతాలు 40%, 30%, 60%, 70% ఇట్లా పర్సంటేజ్ లెక్కన ఇచ్చినటువంటి కొన్ని కళాశాలలు, ప్రముఖ కళాశాలల్లో పర్సంటేజ్ జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి. ఆ కళాశాలలన్నీ కూడా ఇవాళ రియంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి మొత్తం క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయా కళాశాలలకు ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వము రియంబర్స్మెంట్ విడుదల చేస్తేనే మేము జీతాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి కళాశాలలు మొత్తం దసరాలోపు అన్ని పెండింగ్ శాలరీస్ ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నాయో అన్ని మొత్తం కూడా క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయనట్లయితే ఖచ్చితంగా ఆయా కళాశాలల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనుకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాం.